హే గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఈరోజు అయితే కొన్ని ఇదైతే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి సోనీ మైక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా దీనికి గోప్రో అయితే పెడుతున్నాను. అండ్ దానికి దీనికి హెల్మెట్కి అయితే గోప్రో పెడుతున్నాను అండ్ మోటో బ్లాగింగ్ కోసం అని చెప్పేసి. అండ్ మైక్ అండ్ కేస్, దాంతోపాటు గోప్రో అంటే మైక్ అడాప్టర్ ఒకటి గోప్రోతో. అండ్ యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు 4000, మన ఆన్లైన్లో అయితే 4500 చూపిస్తుంది. బట్ నేను కోటిలో తీసుకున్నాను కాబట్టి ఇది ఒరిజినల్ బ్రాండే. మనకు 4200లో ఇదైతే దొరికింది. అండ్ కేస్ అయితే మనకు 1000 రూపీస్ అయితే కేస్ వచ్చేది వచ్చింది. అండ్ దాంతోపాటు మైక్ అయితే మనకు సోనీ మైక్స్, ఇది చాలా రేర్ పీసెస్ అనమాట. అంటే ఆన్లైన్లో కూడా దొరకట్లేదు. అండ్ ఇదైతే మనకు 2000కి అయితే ఇచ్చాడు. అండ్ మొత్తం కలిపి అరౌండింగ్ 7200 అయితే నాకు దీనికి ఈరోజు బిల్ అయ్యాయి. అండ్ హెల్మెట్ వచ్చేసి నాకు అరౌండింగ్ 8000 ఏదో పడింది. అండ్ విత్ హెల్మెట్ 6000 అండ్ దానికోసం బ్లూటూత్ సిస్టమ్ కోసం అని చెప్పేసి 2000 ఏదో ఛార్జ్ చేశాడు. అండ్ ఇది నేను కొని దాదాపు ఒక 3-4 మంత్స్ అవుతుంది. 3-4 మంత్స్ కదా, ఎక్కువనే అయిపోతుంది. 3-4 మంత్స్ అయితే నాకు ఇదైతే అయిపోయింది. అండ్ అప్పటి నుంచి నేను ఇవి లేక నేను యాక్చువల్గా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు అండ్ వీడియోస్ కూడా తీయలేదు. అండ్ రీసెంట్గా నేను గోప్రో కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన గోప్రో అనమాట. అండ్ గోప్రో 11 అండ్ బ్లాక్ అనమాట. అండ్ ఇప్పుడు దీనికి మనం ఇది వచ్చేసి యాక్చువల్గా నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. అండ్ ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,000 అలా ఉంది. అంటే స్టార్టింగ్ అంటే ఒక 1 year బ్యాక్ అనమాట. ఇది 1 year బ్యాక్, 6-7 months బ్యాక్ అనుకుంటాను ఇది. అంటే యాక్చువల్గా మా బాబాయ్ దగ్గర గోప్రో తీసుకుంటే యాక్చువల్గా తనకి ఏం యూజ్ లేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. దీన్ని ఎక్కువ కూడా తను యూజ్ చేయలేదు. అండ్ మనమే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం దీన్ని. అండ్ ఇదైతే గోప్రో నాకు సెకండ్ హ్యాండ్లో వచ్చేసి 22,000కి అయితే నాకు పడింది. అండ్ 22,000 ఇవి అండ్ 7,000 ఇవైతే. కొత్త గోప్రో తీసుకుంటే 30,000 అవుతుంది కదా, మొత్తం కలిపి అంతే 30,000 అయితే అరౌండింగ్ బిల్ అయింది. అండ్ ఓకే, చూద్దాం ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేస్తాను అండ్ ఎలా ఉందో. అండ్ దీన్ని అండ్ గోప్రోని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ ఐటమ్స్ని ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని నేను అన్బాక్సింగ్ చేయలేదు, బట్ చూసి తీసుకొచ్చాడు అని చెప్పేసి అనుకుంటాను. ఇది అండ్ పేపర్. ఓకే, మనకు చిన్న మాన్యువల్ ఇచ్చాడు, పర్వాలేదు. అండ్ ఇప్పుడే మన అసలైన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇలా ఓపెన్ చేస్తే మన ఒరిజినల్ ఇది గోప్రో అడాప్టర్ అంటే మైక్ అడాప్టర్. ఇది మైక్ అడాప్టర్ 4200. అంటే ఇంతకుముందు ఇచ్చేవాడంట, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. దీన్ని కూడా పడేదా. అండ్ దీన్ని కూడా మాన్యువల్గా అయితే ఏమి ఇవ్వలేదు. అంటే నార్మల్గా మనకి ఇస్తారు కదా, మాన్యువల్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న పేపర్ ఇచ్చారు. అది కూడా అంత దాంట్లో ఏం పెద్ద మ్యాటరెన్స్ లేదు. అండ్ గోప్రో అడాప్టర్ ఇది వచ్చేసి 4200. ఇది రియల్ బ్రాండ్ అనమాట గోప్రో ఇది. అండ్ దీంతో మనకు యూజ్ ఏంటంటే గోప్రోకి మనం గోప్రోకి పెట్టుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఉంది కదా, దీంట్లో మనం మైక్ పెట్టుకోవచ్చు. అండ్ దీంతో మనం ఆటోమేటిక్గా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఛార్జింగ్ చేస్తూ మనం గోప్రోతో మాట్లాడచ్చు. అండ్ 2 ఆప్షన్స్ ఉంది కాబట్టి. అండ్ యాక్చువల్గా నేను ఇంకో అన్నని అడిగితే తను ఏం చెప్పాడంటే, నువ్వు ఒరిజినల్ బ్రాండే తీసుకో, 4500 పెట్టినా పర్వాలేదు, నువ్వు ఒరిజినల్ బ్రాండే తీసుకో, ఎందుకంటే తర్వాత సతాయిస్తే మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు కాబట్టి ఒరిజినల్ బ్రాండ్ తీసుకో, 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది 4200. దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అది నా ఐఫోన్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. గోప్రో ఇక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇది నేను పర్సనల్గా నా ఈవెంట్ సంబంధించి దీంట్లో ఇది చేస్తుంటాను. అండ్ ఇది వచ్చేసి మనకు డీజే జింబల్ అనమాట. ఇది నాకు ఒక 1 year బ్యాక్ 1-2 years బ్యాక్ కొన్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు అరౌండింగ్ 10,000 ఏదో చేంజ్ పడింది నాకు అప్పట్లో. అండ్ ఇప్పుడైతే దాని కాస్ట్ కొంచెం తగ్గి ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన మైక్ సెట్ అనమాట. అండ్ మైక్ కూడా చాలా కాస్ట్లీ. అండ్ 2000 పడింది ఇది. అండ్ దీంట్లో చాలా పెద్ద మాన్యువల్ ఇచ్చారు. అండ్ ఇది మైక్ మాన్యువల్తో నింపేశారు దీన్ని, అంటే ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ దీన్ని మనం ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, దాంతోపాటు కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మన కాలర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అండ్ సోనీ అని చెప్పేసి. అండ్ రియల్ బ్రాండ్ అనమాట, ఒరిజినల్ బ్రాండ్. అండ్ ఓకే, మాన్యువల్ మనం పక్కన పెట్టేస్తే అండ్ దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి మైక్. ఓకే, మీకు ఈరోజు చూపిస్తాను నేను. అండ్ ఏంటంటే మైక్ ఎలా యూజ్ అవుతుందో అని చెప్పేసి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మైక్ వైర్ ఏం పెద్దగా ఇవ్వలేదు. అండ్ 2000 అంటే ఇది. ఓకే, మనం ఎప్పుడు చూడొచ్చు అంటే దీని క్వాలిటీని బట్టి మనం ఇది చూడొచ్చు. చిన్న నాయిస్ ఏమైనా వస్తే అది తగ్గిస్తుంది. అండ్ ఇది వచ్చేసి కేస్ అనమాట మన గోప్రోకి. అండ్ దీంట్లో కూడా మాన్యువల్ ఏం వేయలేదు. అండ్ జస్ట్ ఏం వేయకుండా జస్ట్ ఇదే ఇచ్చారు, కేస్ మాత్రమే. అండ్ ఇది వచ్చేసి కెమెరాకు ప్రొటెక్షన్ అనమాట. ముందు గ్లాస్కి ఏం కాకుండా నార్మల్గా మనం రెయిన్లో అలా వెళ్తుంటాం కదా, ఆఫ్ అయినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకు నార్మల్గా స్టిక్కింగ్ అలా ఇచ్చారనుకుంటా, లేదు నార్మల్గా ఇది
దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ ఇది గోప్రో, అండ్ దీన్ని ఇక్కడ స్టిక్ చేయాలి. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోద్ది. అండ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది వద్దనుకుంటే మనకి ఎవరు వద్దు అని చెప్పేసి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ లేకపోతే దీన్ని మన ఎక్స్ట్రా గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అది మనం నెక్స్ట్ ఒక వీలైతే నేను నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, ఇవన్నమాట. అండ్ ఇది మన కేస్ కాబట్టి. అండ్ దీన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర గోప్రోలో అయితే ఛార్జింగ్ ఇందాక నేను వెళ్ళేటప్పుడు పెట్టేసి వెళ్ళాను, బట్ చూడాలి ఎంతవరకు నిండింది, ఏం చేసిందో. ఓ నో, ఛార్జింగ్ ఏం లేదు, 12% ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూడాలి. అండ్ ఇవన్నీ కూడా నేను ఫిక్స్ చేసి నేను నీకు చెప్తాను. అండ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోటో బ్లాగింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తున్నాయి, అండ్ హెల్పింగ్ వీడియోస్ కూడా చాలా వస్తాయి. అండ్ లెట్స్ డూ సబ్స్క్రైబ్.